హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అసలు ఈ టీమిండియాకి ఏమైంది? ఇటు వన్డేలో సీనియర్ జట్ అయినటువంటి టీమిండియా, మరి సిరీస్ను వదిలేసినటువంటి టీమిండియా, అదేవిధంగా T20 మ్యాచ్లో కూడా ఫస్ట్ మ్యాచ్ ఓటమితో ప్రారంభించింది. వాస్తవానికి టీమ్ మేనేజ్మెంట్ తప్ప లేకుంటే కెప్టెన్ వాళ్ళేస్తుండో అర్థం కాని పరిస్థితి. ప్రపంచ కప్ T20 ప్రపంచ కప్ దగ్గరలో ఉన్నటువంటి టైంలో ఇటువంటి సాహస నిర్ణయాలు తీసుకొని టీమిండియా మరి ఆగంగా గురవుతుందా, మరి ఏం ఆలోచిస్తుండో గంభీర్ అని చెప్పి చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో వర్షంతో రద్దయిన మ్యాచ్లో మరి ఓపెనర్గా వచ్చినటువంటి గిల్ కావచ్చు, అదేవిధంగా మన అభిషేక్ శర్మ కావచ్చు, ఇద్దరు కూడా మంచి స్టార్టింగ్ ఇచ్చారు. అదే కాకుండా మరి గత సంవత్సరం నుంచి ఫామ్లో లేక ఇబ్బంది పెడుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా ఫస్ట్ డౌన్లో వచ్చి మంచి టచ్లో ఉన్నాడు. వర్షం కారణంగా మరి ఆ మ్యాచ్ రద్దయింది. అయితే ఈరోజు కూడా ఫస్ట్ డౌన్లో వస్తే అయ్యేపోవు, ఫస్ట్ డౌన్లో కాకుండా నెంబర్ 4లో వచ్చి మరి ఒక్కసారిగా ఇబ్బంది పడడం చెప్పుకోవచ్చు. వాస్తవానికి నెంబర్ 4లో తిలక్ వర్మ ఆసియా కప్ నుంచి ఆడుతున్నాడు, నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు. అయితే నెంబర్ 3లో సంజు శాంసన్ పంపించి, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ పంపించి, నెంబర్ 5లో మన తిలక్ వర్మ పంపించి టీమిండియా ఆగం పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తున్నారు సోషల్ మీడియాలో. ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఆడుతున్నప్పుడు తప్పకుండా అదే మరి కంటిన్యూ చేయాలి, అదేవిధంగా లైన్ అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ చెప్తున్నారు. ఎందుకంటే T20 ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో ఇటువంటి ప్రయోగాలు చేయడం వల్ల టీము మరి గందరగోళంగా గురవుతుందని చెప్తున్నాడు. ఏదేమైనా కూడా ఓపెనర్గా శుభ్మాన్ గిల్ ఈరోజు మ్యాచ్ చాలా తడబడని చెప్పుకోవచ్చు. హాజీరోడ్ బౌలింగ్లో ఇబ్బంది పడినటువంటి శుభ్మాన్ గిల్ ఫస్ట్ ఓవర్ ఆడి 1 రన్ కొట్టి సెకండ్ ఓవర్లో కూడా ఏమాత్రం స్కోర్ చేయకుండా వెనుకగలిసి వచ్చింది. ఇక ఈ క్రమంలో మరి తప్పకుండా నెక్స్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ ఓపెనర్గా పంపాలని చెప్పి కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరి మనం కూడా కోరుకుందాం. అసలు మంచి బ్యాటర్ని నెంబర్ 7లో, నెంబర్ 6లో, నెంబర్ 5లో పంపించి తన మీద తనకే కాన్ఫిడెంట్ లేకుండా చేస్తున్నటువంటి మరి టీమ్ మేనేజ్మెంట్ హెడ్ కోచ్ ఏం ఆలోచిస్తుందో అర్థం కాని పరిస్థితి అని చెప్పి మరి చాలామంది సోషల్ మీడియా ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి నెక్స్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ మరి ఫస్ట్ డౌన్లో రావాలని చెప్పి కోరుకుందాం ఫ్రెండ్స్.